సినిమాలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా జనాలు చూస్తారు. నాకు ఆ ధైర్యం. అంటే ఇప్పుడు మనము ఎందుకు ఇప్పుడు ఓకే మనం పోల్చుకోకూడదు. యానిమల్ సినిమా 3 గంటల 10 నిమిషాలు, అర్జున్ రెడ్డి 3 గంటల 10 నిమిషాలు, లవ్ స్టోరీసే కదా. అంటే అవి మాస్ ఇంకొంచెం బడ్జెట్ ఉన్నాం అవి. నేను కూడా అది ఇన్స్పైర్ అయ్యా అలాగా ప్లాన్ చేసుకున్నా టైం డ్యూరేషన్. మనం ఏదన్నా ఒక బాగున్నదాన్ని అలా వచ్చి బుజ్జి ఐ లవ్ యూ అనగానే అయిపోతే అరే వీడు ఇంకా చేసింటే బాగుంది అనిపిస్తుంది చూడు, అదే ఈ సినిమా. నాకు నమ్మకం ఏంటంటే లేదు నాకు నమ్మకం ఏంటంటే దానికి వాటికి ఈక్వల్గా చేశాను అనేది నా నమ్మకం. చిన్న సినిమా అయినా ఓటీటీ అయినా నేనేమనుకున్నాను, ఒక బెస్ట్ అవుట్పుట్ ఇస్తే బాగుంటుంది. నా కెరియర్ కూడా గ్రోత్. ఫస్ట్ మూవీ నాకు, ఫస్ట్ మూవీ మా హీరోయిన్కి, ఫస్ట్ మూవీ మా కెమెరామెన్కి, ఫస్ట్ మూవీ నా టెక్నీషియన్స్ అందరికీ వాళ్ళు చేశారు, వాళ్ళ సీనియర్స్ టెక్నీషియన్స్. మా ముగ్గురికి ఫస్ట్ మూవీ. అంటే నేను నార్మల్ మూవీ ఎత్తుకోవద్దు. ఫస్ట్ నార్మల్ మూవీ చేస్తే నాకు గ్రోత్ ఉండదు. సో నేను ఫస్ట్ బెస్ట్ మూవీ చేసుకోవాలి. సో అంటే చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి ఈ మూవీ చేశా. బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ, ఈ ప్రాసెస్ ఇదంతా ఓకే. నేనేమంటున్నానంటే సినిమాలో కంటెంట్ ఉంటే మనకు మలయాళ సినిమాలు డబ్బు అవుతున్నాయి, ఇక్కడికి వచ్చి ఇట్లా కొడుతున్నాయి ఓటీటీలో. అవి వాటికేం బ్యాక్గ్రౌండ్ లేదుగా. సో మన సినిమాలో కూడా విషయం ఉంటే ఖచ్చితంగా జనాలు చూస్తారు. నా సినిమా వాళ్ళు వీళ్ళు ఇది చేస్తారని నేను అనుకోవట్లేదు. చాలా బాగుంటుంది సినిమా. సో మీరు అడిగిన దానికి ఇది నాకైతే ఇదే నేను కంటెంట్లో విషయం ఉన్నప్పుడు మ్యాటర్గా, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యాటర్ కాదనేది నా ఫీల్. చిన్న ప్రమోషన్తోనే కొద్దిగా ఇంకొంచెం పీక్ వెళ్తా. మీకు ఇక్కడికి 3 డేస్కి ఒకసారి రావాలని నేను ఫిక్స్ అయి ఉన్నా. వస్తూ ఉంటాం నేను మా హీరోయిన్. ఇంకా వేరే ప్రమోషన్స్ కూడా కొన్ని ప్లాన్ చేసుకుంటాను నేను న్యాచురల్గానే. చిన్న సినిమాకి ఎంత బడ్జెట్ కావాలో, ఈ సినిమాకి ఎంత బడ్జెట్ కావాలో అంత బడ్జెట్ ఒక 10 రూపీస్ ఎక్కువే పెట్టా. సో నాకు అది చాలా ప్లస్ అవుతుందని నేను అనుకుంటున్నా. క్వాలిటీ కూడా వచ్చింది కాబట్టి నేను సినిమాకి ప్లస్ అవుతుంది అనుకుంటున్నా. మనకు సినిమా ఇండస్ట్రీలో అన్ని సినిమాలు మనం పైగా తెలుగు ఇండస్ట్రీ అంటే నెంబర్ వన్ అయిపోయింది. మనం ఏ సినిమా చూసినా మనకు అక్కడ చూడాలనుకుంటున్నాం కదా. మీకు నేనేమంటున్నా అంటే మీకు ఆ రేంజ్ తగ్గట్టుగానే ఈ సినిమాకి తగ్గట్టుగానే ఈ సినిమా క్వాలిటీ ఎంత ఉంది. చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు. చిన్న సినిమాని ఎందుకంటున్నానంటే ఫస్ట్ అనుకున్నదే పెద్ద డైలాగులు రాసుకున్నా. నేను వెళ్ళి అక్కడ ఒక్కొక్క సీను 7-8 నిమిషాలు 10 నిమిషాలు మిమ్మల్ని కూర్చోబెట్టాను అనుకో, మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. అలా జరగొద్దు. నాకు ఇది ఓటీటీ. మీకు హ్యాపీగా మీరు కూర్చొని ఫోన్లో చూసుకొని వెళ్తున్నప్పుడు కానీ, ఎక్కడైనా మీ ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు కానీ చూసారే భలే తీశారా వీడు, సింపుల్గా ప్రమోషన్ చేశాడు అని ఫీల్ అయితే చాలు నాకు ఈ సినిమాతో. నేను థియేటర్కి మిమ్మల్ని పిలిపించి లేదా నా ప్రమోషన్ వచ్చి మీరు వచ్చి నా కోసం వచ్చిన తర్వాత మీరు అక్కడ పెద్ద డైలాగులు చూసి రే బాబు వీడేంట్రా అనుకోవద్దు. నాకు అదొద్దు. నాకేంటంటే ఆల్రెడీ ఇంకో సినిమా ఉంది థియేటర్ మూవీ, దాంతో వస్తా, మళ్ళీ ఇక్కడికి ప్రమోషన్కి వస్తా. సో ఈ సినిమా కేవలం నాకు ఓటీటీ మూవీ, నాకు గ్రోత్ అవుతుంది నా లైఫ్కి. ఎందుకంటే నా ప్రొడ్యూసర్స్ రాయల్ చిన్న గారు, ఇప్పుడు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గారు నాకు ఫస్ట్ మూవీ రాయలసీమ ప్రొడ్యూసర్స్, వాళ్ళు రాయలసీమ లవ్ స్టోరీ ప్రొడ్యూసర్స్. వాళ్ళు నాకు లైఫ్ ఇచ్చిన తర్వాత నేను దీన్ని ఉపయోగించుకోలేదు అనుకో, అప్పుడు నా అసమర్థత అవుతుంది. సో నేను ఖచ్చితంగా ఈ సినిమాను ఉపయోగించుకోవాలి, నా లైఫ్ నేను లేపుకోవాలి. సో సినిమాలు చేస్తూ ఉండాలి. ఈ సినిమా చేసాము, మీకు నచ్చుద్ది, నెక్స్ట్ సినిమా ఇంకొంచెం బెటర్ చేస్తాము, అది నచ్చుద్ది, ఒక రోజు వస్తాం థియేటర్కి, అప్పుడు ఉంటుంది. అంటే నేనేమంటున్నానంటే ఈ సినిమాతో కొట్టవా అంటే కొడతాం. అది ప్రతి ఒక్కడు సినిమాని ఫ్లాప్ అవ్వాలని ఎవరు తీయడు ఇండస్ట్రీలో. పెద్దవాళ్ళైనా సరే చిన్నవాళ్ళైనా సరే ఎవరు తీరు, అందరూ హిట్ అవ్వాలనే తీస్తారు. కానీ ప్రాబ్లం ఎక్కడుంది? ప్రమోషన్ దగ్గర ఉంది. నేనేమంటున్నానంటే ఇప్పుడు నా ముందు ఒక 20 ఛానల్స్ ఉన్నాయి కదా. నాకు తర్వాత నాకు బెజవాడ కృష్ణ తెలుసు. మీ ఫోన్లో ఇప్పుడు మా ఛానల్ రివ్యూ ఇవన్నీ లింకులు పెడితే అవి నేను కూడా షేర్ చేసుకుంటా. నాకు ప్రమోషనల్గా ఎంత చేశాను నాకు తెలుస్తుంది. సో ఈ ప్రమోషన్ కోసమే నేను వచ్చా. నాకు తమ్ముడు ఫస్ట్ నుంచి చెప్పాడు, అన్న మనం ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే డైరెక్ట్ అక్కడే చేద్దాము, నీకు నేనున్నానని చెప్పి తమ్ముడు ఈ సినిమాకి ఆల్మోస్ట్ పిఆర్ లాగా నాకు పనిచేస్తున్నాడు. ఈ సినిమాలో ఢిల్లీ వాళ్ళు లేరు, బొంబాయి వాళ్ళు లేరు, మద్రాసు వాళ్ళు లేరు, అంతా తెలుగు వాళ్ళే ఫ్రెషర్స్. అందరూ తెలుగు వాళ్ళే ఫ్రెషర్స్. నేను కానీ మన హీరోయిన్ కడప కదా, అనంతపూర్ రాయలసీమ బిడ్డ, నాది కర్నూలు. కాకపోతే పాన్ ఇండియా కాబట్టి ఒక్కొక్క ఏరియాలో నుంచి ఒక్కొక్కరిని తెచ్చుకోవాలి. ఇప్పుడు పాన్ ఇండియా కాబట్టి అది ఇప్పుడు ఈ సినిమా అనుకో, ఇది పాన్ ఇండియా కాదు కృష్ణ. తెలుగు సినిమా అనేది నెంబర్ 1. నేను ఎందుకంటే మనకి రాజమౌళి గారు వచ్చిన తర్వాత ఇండస్ట్రీని అక్కడ పోయి పెట్టేశాడు. అది మన అదృష్టం. ఆయన సినిమాలు ఆ రేంజ్ లో పెట్టినప్పుడు మనం ఇక్కడ ఉండి ఈ సినిమాలు చేసుకోవడం మన అదృష్టం. ఎందుకంటే మన సినిమాలకి ఖచ్చితంగా రీచ్ ఉంటుంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే బిజినెస్కి నేను చాలా తెలుగు సినిమా అనగానే ఫస్ట్ బ్రో మీ సినిమా ఎంత అని అడుగుతున్నారు. అంటే ఇదంతా కారణం ఎవరు? రాజమౌళి గారు, సందీప్ రెడ్డి వంగ, ఇలా వాళ్ళు ఆ రేంజ్ ఇట్లు కొట్టారు కాబట్టి మన సినిమాలకి క్రేజ్ ఉంది.
ఇప్పుడు నేనేమంటానంటే మన సినిమాకి ఎవరు పాన్ ఇండియా వాళ్ళు ఎవరు లేరు, అందరూ తెలుగు వాళ్ళే న్యాచురల్గా. తెలంగాణ వాళ్ళు, నా ఫ్రెండ్ తెలంగాణ, నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఆయన వాసిక్, ఈమె ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన కరీంనగర్, ఈమె అనంతపూర్, నాది కర్నూలు. సో 2 తెలుగు రాష్ట్రాలు కలిసే చేసాము. ఇంకా ఫాదర్ క్యారెక్టర్ అంటే ఆయనది వైజాగ్. ఇలాగా జరుగుతూ ఉన్నాయి. సో నేనేమంటున్నానంటే చిన్న సినిమాల వరకు పెద్ద క్యారెక్టర్లు అవి ఇవి ఏం కాదు, కానీ పెద్ద సినిమాలకు వచ్చినాక వస్తాయి, వాటికి వదిలేయాల. ఏమండి, ఆ రోజు మీకు నేను ప్రపోజ్ అలా చెప్పడం తప్పే. ఐఎమ్ సారీ. ఏంటండి మీరు అలా చూస్తున్నారు? నేను సారీ అన్నా సరే మీరు ఏం మాట్లాడట్లేదు, నేను పలకినా సరే మీరు మాట్లాడట్లేదు. మీకు ఏదైనా కోపం ఉంటే చెప్పండి, లేదా మీకు ఏదైనా చేయాలనిపిస్తే చేయండి. కానీ నేను ఇప్పుడు ఒక అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నా ఇక్కడ, మీరు వెళ్ళిపోండి ప్లీజ్. అసలు ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో ఆ అమ్మాయిని నేనే. ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ అమ్మాయి వేరు, మీరు వేరు, నేను చూసిన కళ్ళు వేరు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నువ్వు నా కోసమే, నువ్వు నా చుట్టూ తిరుగుతుంటే నాకు నచ్చింది. సో నేను ఎప్పుడు ప్రేమించానో ఏంటి అనేది చెప్పలేను, కానీ సో నేను మొదట చూసినప్పటికే నువ్వు అంటే ఇష్టం కలిగింది. సో కాబట్టి అప్పటి నుంచి నేను నా వెంట తిప్పుకోవడం, ఇలా నా కోసం నువ్వు వెయిట్ చేయడం, ఇదంతా నాకు చాలా కొత్తగా అనిపించింది. నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. అంటే ఇన్ని రోజులు మీరు మాస్క్ పెట్టుకొని తిరిగింది ఓకే బ్రో. మహారాజు మహారాణి డిసెంబర్ 27 రిలీజు. ఈ రోజు ఫస్ట్ లుక్. డిసెంబర్ 1st వీక్ ట్రైలర్ తో వస్తున్నా, డిసెంబర్ 5 or 10 లో ట్రైలర్ తో వస్తున్నా. సో ఇంకొక 5 days లో మళ్ళీ ప్రోమో వదులుతా. నేను లవ్ స్టోరీ, అసలు లవ్ నే మర్చిపోయిన వ్యక్తిని ఈ రోజు ఈ పోస్టర్ చూడంగానే నేను పిచ్చోన్ని అయిపోయినా. లేచాయా కదన్నా, పిచ్చోన్ని అయిపోయినన్నా. ఏం పోస్టర్ అన్న ఇది? అసలు నిజంగా చెప్తానన్నా, ఇటువంటి పోస్టర్ నేను ఎప్పుడు చూడలే. మళ్ళీ లవ్ పుట్టుకొచ్చి నాకు నిజంగా మళ్ళీ డైరెక్టర్ గారు మరి ఏం మాయ చేసి ఈ పోస్టర్ ని రిలీజ్ చేసిండ్రు. ఈ పోస్టర్ చూడంగానే నాకు అసలు మళ్ళీ లవ్ పుట్టుకొచ్చింది అన్న. సో డిసెంబర్ 27 కి గ్రాండ్ రిలీజు. సో ఓటీటీ రిలీజు. అలాగే ఓటీటీలో బాగా ఆడిన తర్వాత థియేటర్ గిట్ట రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను సినిమా చూసిన తర్వాత ఓవరాల్ గా మరి ప్రజలు గిట్ట చాలా మంది చూసేవాళ్ళు ఉన్నారు. చిన్న సినిమా అన్నారు, డైరెక్టర్ గారు చెప్పారు, హీరో గారు చెప్పారు, అలాగే హీరోని గారు